హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో శనగపిండి లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉండే పిండితోనే సన్నకార పూసని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ పిండితో మీరు సన్నకార పూస లేదంటే లావుగా ఉన్న కారపూస అయినా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. ఎన్ని తిన్నా కానీ పొట్టకు హెవీ అనిపించదండి. శనగపిండి లేదు కాబట్టి చాలా హెల్తీగా ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్లో ఏమి కట్టించాలో ఆలోచించకుండా ఇలా చేసి పెడితే అప్పటికప్పుడు కట్టించండి. చాలా టేస్టీగా ఉంటుందండి. టీ టైం స్నాక్గా కూడా ఇచ్చిన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంత క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇలా 15 రోజుల పాటు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సన్నకార పూసని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. దాంట్లో నేను 2 కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఈ బియ్యపిండిలో నేను ఏమేమి కలిపానో ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నానండి. ఇలా మిల్లుకు బియ్యపిండి పట్టించి నేను రెడీగా పెట్టుకుంటానండి. పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్నాక్స్లు చేసి పెట్టుకుంటానండి. 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటే 1/2 గ్లాసు పెసరపప్పు వేసుకోవాలండి. 5 గ్లాసుల బియ్యపిండి వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఇలా మనము కాస్త వేయించుకొని మిల్లుకు పట్టించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి సన్నకార పూస అయితే. దీంతో లావుగా ఉన్న కారపూస అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ సన్నకార పూస చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ దాకా వాము తీసుకొని కాస్త కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఎందుకంటే సన్నకార పూసలో మనం సన్నకార పూస ఒత్తేటప్పుడు కాస్త టైట్గా అనిపిస్తుంది, మధ్యలో ఆపినట్టు అవుతుందని. అందుకే నేను ఇలా కాస్త దంచి తీసుకున్నానండి. అప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకుంటున్నానండి. బటర్ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ లేకపోయినా స్కిప్ అయినా చేసుకోవచ్చు. కావాలంటే మీరు దీని ప్లేస్లో 1 టీ స్పూన్ వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా నేను బటర్ వేసుకొని ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి, రబ్ చేసినట్టు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ వేడి వాటర్ వేసే అవసరం ఉండదండి. చల్లనీళ్ళతోనే నార్మల్గా ఉండే వాటర్తోనే పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయండి ఈ సన్నకార పూస అయితే. మీకు నచ్చిన షేప్లో మీరు మురుకుళ్ళు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సన్నకార పూస చేస్తున్నానండి ఈరోజైతే. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు తడి ఆరకుండా పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను సన్నకార పూస తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం పిండి వేసుకోవాలండి. పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా మీడియంగా మిక్స్ చేసుకోవాలి. మిగతా పిండిని ఆరకుండా క్లాత్ అని వేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా సన్నకార పూసను ఒత్తుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా పైన నురగలు తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పైన నురగలు తగ్గిన తర్వాత ఇప్పుడు మనం మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా జాలి ఉన్న గరిటె తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 ఇలా వేసుకోవాలండి కారపూసను. ఇలా నురగలు తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి 2 వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని
ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత మీకు ప్లేట్లోకి వేసుకుంటున్నానండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకు ఇలా స్నాక్గా లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. చాలా తక్కువ పిండితోనే మనం ఇన్నిగనం చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఇలా పిండి రెడీ చేసి ఒక్కసారి ఇలా సన్నకార పూస ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను. ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో చాలా టేస్టీగా ఉంటాయండి. శనగపిండి వేయకుండా మనం ఇలా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఇక్కడ నేను ఒక తుంచి చూపిస్తాను చూడండి. ఎంత క్రిస్పీగా వచ్చినాయో గుల్లగా వచ్చినాయో తుంచితోనే తెలుస్తాయి ఎంత గుల్లగా వచ్చినాయో. చూడండి చాలా గుల్లగా వచ్చినాయండి. పిల్లలకు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఇలా చేసిన కారపూసను మనం ఒక 10-15 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే మనకు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.